సినిమాలు తక్కువ, వైరల్ కామెంట్స్ ఎక్కువ అన్నట్టుగా తయారైంది బండ్ల గణేష్ పరిస్థితి. మైక్ పట్టుకుంటే చాలు ఎప్పుడేం బాంబులు వదులుతాడో తెలియదు. అలా కాదులే అనేమో లిటిల్ హార్ట్స్ ఈవెంట్కి పిలిచాడు బన్నీవాస్. అయితే అక్కడ ఇలాగే కాంట్రవర్సీ కామెంట్స్ వదిలాడు. ఇక ఇదే విషయంపై తాజాగా రెస్పాండ్ అవుతూ తల పట్టేసుకున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. దీంతో బండ్లన్నా నోటి దూల కాస్త తగ్గించుకో అన్నా అంటూ మరోసారి కౌంటర్ ఇస్తున్నారట మూవీ లవర్స్. చేతిలో ఉన్న మైక్ మా చెడ్డది. ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా మొత్తం పెంట పెంట చేస్తుంది. గతంలో చాలా మంది ఇలా వాకేసి మూతులు కాల్చుకున్న వాళ్లే. తాజాగా అదే లిస్టులోకి చేరిపోతా అంటున్నాడు బండ్ల గణేష్. ఇదివరకు స్టేజ్లపై హీరోలని పొగుడుతూ ఊగిపోయినా భజనేగ్యా అని లైట్ తీసుకున్నారంతా. కానీ ఇప్పుడు ఆ భజన కాస్త ఓవర్ ది బోర్డ్ అయి కాంట్రవర్సీలకు తెర తీయటంతోనే చిక్కుల్లో పడిపోతున్నాడు. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ ఈవెంట్ లో అల్లు అరవింద్ పై ఇలాంటి వైరల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో కొందరికి అదృష్టం ఉంటుందని, మెగాస్టార్ బావమరిదిలా, ఐకాన్ స్టార్ తండ్రిలా అందరూ పుట్టలేరని, అల్లు అరవింద్ ఎటువంటి కష్టం అనుభవించకుండా సక్సెస్ క్రెడిట్ కొట్టేశాడని, అది ఆయన అదృష్టం, బన్నీవాస్ దురదృష్టం అంటూ అల్లు అరవింద్ ని టార్గెట్ చేశాడు బండ్ల. ఇక మరో అడుగు ముందుకేసి ఈ మాఫియా మనల్ని బతకనీయదు అంటూ మౌలిని అడ్డం పెట్టుకుని మరో ఘాటు కామెంట్ విసరడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారంతా. అప్పటికప్పుడు బన్నీవాసు కవరప్ చేసే ప్రయత్నం చేసినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తాజాగా బండ్ల అలా మాట్లాడాల్సింది కాదని, ఆ కామెంట్స్ సక్సెస్ మీట్ మూడ్ ని డిస్టర్బ్ చేశాయని బండ్ల గణేష్ పై మరోసారి ఫైర్ అయ్యాడు వాసు. వాస్తవానికి నటుడిగా కంటే నిర్మాతగానే బండ్ల గణేష్ పాపులర్. కానీ ఈ నోటి దురుసు వల్లే పెద్ద హీరోలు ఛాన్సులు ఇవ్వటం మానేశారని టాక్ వినిపిస్తోంది. తర్వాత నటుడిగా బిజీ అవ్వాలని చూసినా అది కూడా వర్కౌట్ కానట్లే కనిపిస్తోంది. ఏదేమైనా ఇలా మైక్ పట్టుకోగానే ఊగిపోకుండా కాసింత కంట్రోల్లో ఉంటే గబ్బర్ సింగ్ వంటి కల్ట్ హిట్స్ మరిన్ని వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉందని బండ్లన్న ఎప్పుడు గ్రహిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.